ఇక్కడ యవన కాలంలో ఉన్న వాళ్ళే ఉన్నారు. ముసలోళ్ళు ఉన్నారా? ముసలోడు అంటేనే ఈరోజు నన్ను అంటావే అంటున్నారు కదా. ఇద్దరు పిల్లల తల్లిని ఆంటీ అంటే ఏమంటుంది? నేను ఆంటీనా నీకు అంటున్నారా లేదా? అంటే యవనస్తులే ఇల్లు, అంతే కదా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలా. యవన కాలంలో యవనేచ్ఛల నుండి మనం దూరంగా పారిపోవాలి. యవనేచ్ఛల నుండి మనం దూరంగా పారిపోవాలి. చూడండి, ఒకవేళ ఎలా పారిపోగలుగుతాం? మనలో ఉన్న యవనేచ్ఛలు ఎలా తగ్గుతాయి? మనలో ఉన్న యవనేచ్ఛలకు మనం ఎలా దూరంగా బ్రతకగలుగుతాం అని మనం చూడగలిగితే, చూడండి కీర్తనల గ్రంథం 119వ కీర్తన 9వ వచనంలో ఒక మాట రాబడి ఉంది. 119వ కీర్తన 9వ వచనం. యవనేచ్ఛల నుండి పారిపోవాలంటే నువ్వేం చేయాలో రాయబడి ఉంది. యవనేచ్ఛలకు దూరం కావాలంటే నువ్వేం చేయాలో రాయబడి ఉంది. 119వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుదాం. యవనుడా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యాన్ని బట్టే కదా, దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు బట్టియే కదా. ఈరోజు ఆలోచించాలా, దేని బట్టాట యవనస్తుడు సరి చేయబడేది? యవనస్తుడు ఒక తప్పు త్రోవలో వెళ్తున్నాడంటే అతడు సరి చేయబడాలి అంటే దేని ద్వారా? వెళ్ళొద్దురో అన్నంత మాత్రాన్ని అయిపోద్దా? కర్ర పట్టుకొని కొట్టినంత మాత్రాన్ని అయిపోద్దా? తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టినంత మాత్రాన్ని అయిపోద్దా? కాదు. ఎప్పుడవుతుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని వాడు చదివినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు. అందుకే రాయబడింది, యవనస్తుడు తన నడతను దేన్ని బట్టి సరి చేసుకుంటాడు? నీ వాక్యాన్ని వినటాన్ని బట్టే కదా. చాలామంది మీ పిల్లలు సరిగా లేకపోయినా, యవన కాలంలోకి వచ్చాక సరిగా లేకపోయినా మీరు దేవుని సన్నిధికి తీసుకురారు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా పాడైపోతారు. వాళ్ళు సరి చేయబడాలంటే నీ గద్దింపుకు లోబడరు. పక్క వాళ్ళు చెప్తే వినరు, టీచర్ చెప్తే వినరు, పెద్ద వయసు కలిగిన వాళ్ళు చెప్తే వినరు, నష్టపోయినోడు చెప్పినా వినరు. ఎందుకంటే వాడి వయసు యవన కాలం. వాడు అనుకుంటాడు నేను చేసేదే కరెక్ట్, నేను బ్రతికేదే కరెక్ట్, నేను జీవించేదే కరెక్ట్ అనుకుంటాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే వింటాడో అప్పుడు తనను తాను సరి చేసుకునే అవకాశం ఉంటుంది. తన నడత, తను నడిచే చెడు మార్గాన్ని సరి చేసుకునే బుద్ధి ఎప్పుడు వస్తుందంటే దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మాత్రమే. ఈరోజు మనం చాలా బాగా ఆలోచించాలి. యవన కాలంలో ఉన్న పిల్లలే కావచ్చు, యవన కాలంలో ఉన్న మీరే కావచ్చు, లేకపోతే ఎవరైనా యవన కాలంలో ఉన్నా వారి నడత సరి చేయబడాలంటే దేవుని వాక్యాన్ని బాగా వినగలగాల. దేని బట్టి సరి చేసుకోబడతారట? దేవుని వాక్యాన్ని వినడాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని వినడాన్ని బట్టి. ఈరోజు ఒక మాట అడుగుతున్నాడు, మందిరానికి అయితే వస్తావు యవనస్తుడా, యవనస్తురాలా? మందిరానికి అయితే వస్తున్నావు, కానీ ఎంతమంది దేవునికి వాక్యం చెవికెక్కించుకుని హృదయంలోకి చేర్చుకుంటున్నారు? యవన కాలంలో ఉన్న మనం ఎంతమంది హృదయంలోనికి వాక్యాన్ని చేర్చుకుంటున్నాం? హృదయంలోనికి వాక్యాన్ని చేర్చుకుంటే అప్పుడు మన నడత సరి చేయబడుతుంది. తప్పుత్రోవలో ఉన్న ఎవరైనా కానీ వాక్యం విన్నప్పుడు వారు ఏం చేయబడతారు? సరి చేయబడతారు. అలా కాదు, మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని వినడానికి ఇష్టపడం. ఈరోజు మనం బాగా ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్రభు తేటగా చెప్తున్న మాట, ఈరోజు వాక్యాన్ని మన హృదయంలోనికి ఎక్కించుకునే వారిగా ఉండాలి. మరొకసారి చదువుదాం ఆ మాట. యవనస్తుడు దేని చేత, యవనస్తులు దేని చేత వారి నడతను శుద్ధి చేసుకోగలుగుతారంటే దేవుని వాక్యాన్ని బట్టే కదా. దానిని జాగ్రత్తగా, దేని జాగ్రత్తగా చూసుకోవాలి యవనస్తుడు? వాడు సరి చేయవాలంటే దేని జాగ్రత్తగా చూసుకోవాలా? వాక్యాన్ని జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యాన్ని మనం చూసుకున్నప్పుడు అప్పుడు వాడు సరి చేయబడతాడు. బైబిల్లో ఈ రీతిగా రాయబడి ఉంది, నీ వాక్యము నా పాదములకు, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఎందుకంటే దేవుని వాక్యం ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏ రీతిగా ఉండాలో ప్రతిదీ కూడా వాక్యము నేర్పిస్తుంది. సామెతల గ్రంథం మీకు కుదిరితే చదవండి. సామెతల గ్రంథంలో యవనస్తుడు గురించి ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. యవనుడా, నువ్వు ఆ స్త్రీ జోలికి వెళ్ళొద్దు, యవనస్తురాలు ఆ పురుషుడి జోలికి వెళ్ళొద్దు, వెళ్తే నీ జీవితం ఏమవుతుంది పూర్తిగా రాయబడి ఉంది అక్కడ. ఎందుకు ఈ మాటలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నానంటే యవన కాలంలో ఉన్న మనం అందరినీ కూడా సాతాను ఏం చేయాలని చూస్తుందంటే పడవేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. పడవేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే యవనుడు దేన్ని బట్టి సరి చేసుకోగలుగుతాడంటే దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే సరి చేసుకోగలుగుతాడు.